హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈ మధ్య కాలం లోపల చాలామంది లోపల గూడా చూసేటువంటి సమస్య లోపల హెపటైటిస్ బి సమస్య అనేది ఎక్కువ చూస్తున్నాం లివర్ రిలేటెడ్‌గా. సో, హెపటైటిస్ బి వచ్చింది సార్, ఇంక మేము ఇంకేం ట్రీట్మెంట్ లేదా, ఇంక లైఫ్ లాంగ్ ఇక దీని సొల్యూషన్ లేదా అని చెప్పేసి బాధపడే వాళ్ళని చాలామంది చూస్తున్నాం. సో, హెపటైటిస్ బి వచ్చింది లేదా ఫ్యాటీ లివర్ ఉంది అన్నప్పుడు చాలామంది రెగ్యులర్ రొటీన్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఏదో ప్రాబ్లమ్ కోసం పోయినప్పుడు స్కానింగ్ చేసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది. గ్రేడ్ 2లో ఉంది, గ్రేడ్ 3లో ఉంది, గ్రేడ్ 1లో ఉంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి సార్? దానివల్ల ఏమైనా సమస్యలొస్తాయా ఫ్యూచర్‌లో అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది మన దగ్గరికి వస్తుంటారు. సో, ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది కరెక్ట్‌గా డైజెస్ట్ అవ్వక కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉండడం, ఎప్పుడు కూడా కడుపు హెవీగా అనిపిస్తూ ఉండడం, కొద్దిపాటి ఆహారం తీసుకున్నా గాని కడుపు ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉండడం, కొందరి లోపల ఆకలనేది పూర్తిగా మందగించినట్టుగా ఉండడం, కొందరి లోపల కాన్‌స్టిపేషన్ సమస్య అనేది పెరిగిపోతూ ఉండడం, కొందరి లోపల ఏందనంటే ఏ ఫుడ్ తీసుకున్నా గానీ అది పడకపోవడం, ఓవర్‌నైట్ మొత్తం గూడా మళ్ళీ వామిటింగ్ చేసుకుంటే గానీ స్టమక్ ఫ్రీగా ఉండకపోవడం, ఇలాంటి సమస్యలు చూస్తుంటాం. దీని గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫ్యాటీ లివర్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు మనకు తీసుకున్నటువంటి ఫుడ్ ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వకపోవడం, స్టమక్ అంతా ఫ్రీగా ఉండకపోవడం, కడుపు ఎప్పుడు కూడా ఉబ్బరంగా ఉండడం అండ్ ఎప్పుడు కూడా జనరల్ వీక్‌నెస్. ఏ పని చేసినా గాని తొందరగా అలసిపోతుండడం. ఇలాంటి సమస్యలనేది ఫ్యాటీ లివర్ సమస్యతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఫుడ్ కొంచెం తిన్నా ఇమ్మీడియేట్‌లీ కడుపు మొత్తం కూడా ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తుండడం. తిన్నది మొత్తం కూడా ఛాతీలోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండడం. ఏదో రకరకాల గ్యాస్ట్రిక్ సమస్య అనుకోని చాలామంది కూడా ఎన్నో రకాల యాంటాసిడ్స్ తీసుకుంటారు. పాంటప్రజోల్, ఒమిప్రజోల్ ఇలా వాళ్ళు ఆన్ కౌంటర్ ఏది దొరికితే అది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడి, వాడి విసుగు చెందిపోతుంటారు. కానీ అండర్‌లైయింగ్ కాజ్ ఏందనంటే ఫ్యాటీ లివర్ వల్ల ఇవన్నీ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఫ్యాటీ లివరే కదా! దీన్ని వదిలేస్తే ఏమవుతుంది అనంటే దానివల్ల ఫర్దర్‌గా ఫ్యాటీ లివర్స్ అనేది గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది పెరిగిపోయిన తర్వాత కొందరి లోపల సిరోసిస్ ఆఫ్ లివర్ క్యాన్సర్‌కి దారితీస్తున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఫ్యాటీ లివర్ సమస్యను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని పూర్తిగా అధిగమించుకోవడానికి రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీని అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు ఏం చేయాలి అనంటే, చాలామంది లోపల ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుంది అనంటే, ఎక్కువగా మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల మగవాళ్ళ లోపల కామన్‌గా ఇప్పుడు ఎందుకొస్తుంది అనంటే, ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండడం. ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువున్నా కానీ, స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నా కానీ, వాటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొందరి లోపల ఏందనంటే హెపటైటిస్ బి ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడా ఈ సిరోసిస్ ఆఫ్ లివరు, ఫ్యాటీ లివర్ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, దానికి రిలేటెడ్‌గా హెపటైటిస్ బి ఉందా? లేదా? అని మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందనమాట. హెపటైటిస్ బి సమస్య ఒకసారి వచ్చిందనంటే జీవితాంతం మెడిసిన్స్ వాడాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ వాటి లోపల కూడా వైరల్ లోడ్‌ని కంట్రోల్ తీసుకొచ్చి నెగెటివ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి మన హోమియోపతి వైద్యం ద్వారా. సో, హెపటైటిస్ బి ఉన్నా, ఫ్యాటీ లివర్స్ ఉన్నా, సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ఒకటే సొల్యూషన్ అనే సందర్భాల లోపల కూడా చాలా మంది కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడి నార్మల్ అయిన పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. సో, ఫ్యాటీ లివర్ ఉన్నా, హెపటైటిస్ బి ఉన్నా ఒక్కసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. లివర్ రిలేటెడ్‌గా దేనివల్ల ఈ సమస్య వచ్చింది అని మీకు పూర్తిగా వివరించి వాటి రిలేటెడ్‌గా ఏ ఫుడ్ తీసుకుంటే బావుంటుందనేది డైట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్‌ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువగా మనం ఏం తీసుకుంటే బావుంటుంది ఫుడ్ పరంగా, ఏది అవాయిడ్ చేయాలి, ఏది తీసుకోవాలని మనం చూసినట్లయితే ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ అనేది చాలా ఉత్తమం. ఏ పర్సన్ అయినా కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్ సమస్యని కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో రెగ్యులర్‌గా మనం వాడే వస్తువుల లోపల టర్మరిక్, పసుపు అనేది రెగ్యులర్‌గా మీ ఫుడ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్యను కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈజీగా అంటే మాకు నాన్ వెజ్ తీసుకుంటే గాని డే నడవదు అనే వాళ్ళ లోపల ఎక్కువగా మీరు తీసుకున్నటువంటి ఫుడ్ లోపల ఫ్రైడ్ ఐటెమ్స్‌ని కొంతవరకు తగ్గించుకోండి. ఫిష్ అనేది రెగ్యులర్‌గా అంటే మీట్ మాంసాహారం లోపల ఎక్కువగా మీట్‌ని అవాయిడ్ చేసుకుంటూ ఫిష్‌ని కొంతవరకు పెంచుకోవడం వల్ల కూడా మనకు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మటన్ ఇంటేక్ కానీ, చికెన్ ఇంటేక్ కానీ ఎక్కువగా ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ ఎక్కువ తీసుకోకుండా, బేకరీ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోకుండా, నూడిల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోకుండా వాటిని కొంతవరకు అవాయిడ్ చేయడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.